అద్భుత పరిజ్ఞానంతో కళాత్మకంగా వస్త్రాలు తయారు చేసే నేతన్నకు సమైక్య రాష్ట్రంలో చేయూత కరువైంది. రెక్కలు ముక్కలు చేసుకున్న నేతన్న అర్ధాకలితో అలమటిస్తున్నాడు. ఫలితంగా రోజంతా పనిచేసిన కుటుంబం గడవక దయనీయ స్థితిలో నేతన్నలు అలమటిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా బ్రతుకులు మారకపోవడంతో వృత్తిదారులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. నిత్యం కన్నీటితో బ్రతుకు నావను ఈడుస్తున్నారు. దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేతను ప్రోత్సహించేందుకు కార్యక్రమాలు చేపడుతుంది. ముఖ్యంగా చేనేత లక్ష్మి పథకంలో చేనేతకు అపూర్వ వైభవం సంతరించుకుంది. నేతన్నల కళ్లలో ఆనందం నింపిన చేనేత లక్ష్మిపై ఐబీసీ ప్రత్యేక కథనం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే దేశ ప్రజల మానాన్ని కాపాడేది నేతన్న. కానీ నేత వృత్తిని నమ్ముకున్న నేతన్న బ్రతుకు మాత్రం నిరాదరణకు గురవుతున్న సందర్భాలు కోకొల్లలు. గత సమైక్య రాష్ట్రంలో అయితే రోజుకో నేతన్నల ఆత్మహత్యలు సంభవించేవి. కానీ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో బట్టను నమ్ముకున్న నేత బ్రతుకు సంతోషంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చేనేతను ప్రోత్సహించే విధంగా పలు ప్రణాళికలు చేపట్టారు. నేతన్నల ఆకలి కేకలు తినవద్దని ప్రభుత్వం చేనేత లక్ష్మిని ప్రవేశపెట్టింది. ఆదరణ కోల్పోయిన చేనేతకు పూర్వ వైభవం తెచ్చేందుకు నడుం బిగించింది. అధికారంలోకి వస్తే నేతన్నల బ్రతుకులు మారుస్తానన్న ఉద్యమ నేత చంద్రశేఖరరావు మాటకు కట్టుబడి చేనేత లక్ష్మిని ప్రకటించారు. కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా మంత్రి కేటీఆర్ బ్రాండ్ అంబాసిడర్ గా స్వయంగా తాను చేనేత వస్త్రాలను ధరించి ప్రతి ఉద్యోగి వారంలో ఒకరోజు ఖచ్చితంగా ధరించాలని సూచించారు. వ్యవసాయం తర్వాత అతిపెద్ద పరిశ్రమ అయినటువంటి చేనేత పరిశ్రమ రాను ఒక చేనేత పరిశ్రమను మ్యూజియం టైప్కు వస్తున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం చేనేత లక్ష్మి అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆ పథకం ద్వారా వాళ్ళు ఇచ్చినటువంటి నిర్ణయాలు సరిగ్గా తీసుకోవాలని, ఎందుకంటే ఈ చేనేత లక్ష్మి ద్వారా ప్రతి వారం సోమవారం నాడు ప్రతి ఉద్యోగి ధరించాలనే నిబంధన కలెక్టర్లతో సహా ఉన్నటువంటి దీన్ని ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకొని అందరు ధరించే విధంగా తీసుకోవాలని, వాళ్ళు ఇచ్చేటువంటి చేనేత వస్త్రాలకు సబ్సిడీ రంగులు అన్నీ సబ్సిడీ ఇవ్వాలని, ఈ డబల్ బెడ్రూమ్ ఇండ్లను కూడా ఇవ్వాలని, ఈ ఇండస్ట్రీ ద్వారా అతి వేగంగా తయారై వస్తున్నటువంటి వస్తువులు తక్కువ ధరకు రావడం వల్ల చేనేత మీద ఆధారపడే వృత్తులను వదిలేసి వేరే వృత్తులకు పోతుర్రు. కాబట్టి చేనేతకు అన్ని రకాలుగా ఆదుకొని ప్రభుత్వం మెరుగైన స్థాయిలో ఉంచాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి జిల్లాలో టెస్కో స్టాల్స్ ను ఏర్పాటు చేసి చేనేత దుస్తులను అందుబాటులోకి తెచ్చారు. దీంతో మరమగ్గాలున్న స్థానంలో మూలన పడ్డ చేనేత యంత్రాలు రానున్నాయి. చతికిల పడ్డ చేనేతల బ్రతుకుల్లో ఆనందం వెల్లివిరుస్తుంది. తమ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతుండటంతో నేతన్నలు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన చేనేత లక్ష్మి పథకంలో చేనేత తిరిగి రంగులద్దుకుంటోంది. గతంలో ఎన్నో ఆఫ్కో సెంటర్లు ఉన్నా ప్రయోజనం లేకపోయింది. ఉపాధి కరువై వాటిని సైతం బోర్డు తిప్పేశారు. కానీ ప్రస్తుతం ప్రవేశపెట్టిన పథకంతో ఆప్కోలు తెరుచుకోవడంతో మూతపడ్డ సంఘాలకు ఊతమందుతుంది. అయితే ఇప్పటికే అన్ని జిల్లా కలెక్టరేట్లలో టెస్కో ద్వారా చేనేత కేంద్రాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం చేనేత వస్త్రాలను కొనుగోలు చేసేలా లక్ష్మీ పథకం తెచ్చింది. దీనికి కష్టమైన పనే ఉంటుంది. అందరం పని చేయాలి, ఒక్కరు కాకుండా. ఏమైనా కానీ చూసుకుంటా నెయ్యాలి. చాలా కష్టమైన పని, సన్న పోగు. ఇక దీనివల్ల కూడా సూపు కూడా పోతుంది, దీనికి అద్దాలు వస్తాయి. చాలా ఖరీదైనది ఉంటుంది కానీ కూలి మాత్రం తక్కువనే ఉంటుంది. ఇక అన్నీ కట్టాలి, చేయాలి కదా. దీని ఈతల ఖర్చులే చాలా ఉంటాయి ఎక్కువ. ఇల్లు మాత్రం పెద్దగానే ఉండాలి దీనికి మంచిగానేను. ఏమైనా కానీ తడవకుంటుంటేనే పని. వానకాలం మాత్రం అయితే పని కాదు, తక్కువ. ఈ దారాలకి వీటికి కలర్లు చాలా మాకు కష్టంగానే ఉంది. దీనికి మాత్రం అయితే తక్కువ ఇవ్వాలి. ఇక ఖరీదు అయితే బాగానే ఉంటుంది కానీ ఇక మరి ఇట్లా ఉంటుంది. మరి ఈ చేనేత లక్ష్మి పథకంలో ఎవరైనా చేరవచ్చు. ఈ పథకంలో చేరిన సభ్యులు వరుసగా నెలకు 500 నుంచి అంతకు ఎక్కువ సభ్యత్వం పొందిన వారు జమ చేయాల్సి ఉంటుంది. వరుసగా 4 మాసాలు సభ్యులు డబ్బులు జమ చేస్తే
చివరగా 5వ నెల చివరి కిస్తీ ప్రభుత్వం చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన మొత్తం కింద 50% డిస్కౌంటుతో టెస్కో కేంద్రాల్లో చేనేత వస్త్రాలు కొనుగోలు చేయొచ్చు. దీంతో చేనేత రంగం అభివృద్ధితో పాటు కార్మికులకు ఉపాధి మెరుగుపడుతుంది. చేనేతకు ముఖ్యంగా ఇప్పటివరకైతే ప్రభుత్వ పరంగా ఎలాంటి స్కీములు కానీ ఏమీ రాలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు. సెంట్రల్ గవర్నమెంట్ వారు చేనేత లక్ష్మి స్కీమ్ పెట్టారు. ఈ యొక్క స్కీము చేనేత కార్మికునికి అందే విధంగా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. చేనేత కార్మికునికి పని చేసినా కానీ తగిన రేటు కూలీ గిట్టుబాటు కావడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకొని గవర్నమెంట్ కూలీ గిట్టుబాటే విధంగా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే పెట్టుబడి లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించి వ్యక్తిగత రుణాలు ఇప్పించి వాళ్ళ పనికి తోడ్పాటు చేసే విధంగా చేయాలని గవర్నమెంట్ని కోరుతున్నాము. అలాగే పెన్షన్లు కానీ ఇంకా హెల్త్ క్యాంపులు లాంటివి ఏర్పాటు చేస్తే మంచిగా ఉంటుంది. ఈ చేనేత వృత్తి చేసే వాళ్ళకి కంటి చూపు చూడడం వల్ల కంటి చూపు తగ్గుతుంది. దీనివల్ల కొంచెం గవర్నమెంట్ ఈ హెల్త్ క్యాంపులు కానీ పెన్షన్స్ కానీ మెడిసిన్ కానీ అందే విధంగా చూడాలని కోరుతున్నాము. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే సినీ హీరోయిన్ సమంతను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించి చేనేత ఉత్పత్తులపై ప్రచారం చేస్తున్నారు. దీంతో చేనేత ఉత్పత్తులకు డిమాండ్ పెరగడంతో చేనేత వృత్తిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇదే విధంగా చేనేతకు ప్రోత్సాహం అందిస్తే నేతన్నల బ్రతుకులు కూడా మారుతాయని చెబుతున్నారు. ప్రజలు కూడా చేనేత వస్త్రాలను ఆదరించి వాటిని ధరించడం ద్వారా వృత్తి బ్రతకడంతో పాటు కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. ఏది ఏమైనా మానవ మానాన్ని కాపాడే సంప్రదాయ చేనేత రంగాన్ని కాపాడుకోవటం మనందరి బాధ్యత.